నల్గొండ టౌన్ లో గత కొన్ని రోజులుగా లేబర్ కమిషనర్ ని అంటూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా అధికారులను వ్యాపారులను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. అతని టార్చర్ తట్టుకోలేక గతంలోనూ వ్యాపారులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే ఫోన్ చేసినా లేబర్ కమిషనర్ మాట్లాడుతున్నారంటూ టోకరా వేసి అందరినీ మోసం చేశాడు. అనుమానం వచ్చిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన 2 టౌన్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి నిందితుడిపై చర్యలకు ఉపక్రమించారు. అయితే కడప జిల్లా బీకుడూరుకు చెందిన వ్యక్తిగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. నల్గొండ పట్టణంలో గత కొన్ని రోజులుగా లేబర్ ఆఫీస్ కమిషనర్ నాగేశ్వరరావు అనే పేరుతో నేను నల్గొండ కొత్తగా వచ్చాను, షాపు యజమానులకు ఫోన్ చేసి మీరందరూ కూడా రెన్యువల్ చేసుకోవాలి, మీ షాప్ లైసెన్స్ లేదు అని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఈ ఇటీవల జరిగిన ఫోన్ కన్వర్జేషన్లో సునీత సెల్ పాయింట్ వాళ్ళు, అలాగే బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి మాస్ సెల్ ఫోన్ షాప్ వాళ్ళు లేబర్ ఆఫీస్కి కంప్లైంట్ చేయడంతో వాళ్ళు విచారణ చేసి మాకు దరఖాస్తు చేయడం జరిగింది. ఆ దరఖాస్తు పరిశీలించిన పిదట కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టడం జరిగింది. దానిలో నల్గొండ పట్టణంలో గత కొన్ని రోజులుగా లేబర్ ఆఫీస్ కమిషనర్ నాగేశ్వరరావు అనే పేరుతో నేను నల్గొండ కొత్తగా వచ్చాను, షాపు యజమానులకు ఫోన్ చేసి మీరందరూ కూడా రెన్యువల్ చేసుకోవాలి, మీ షాప్ లైసెన్స్ లేదు అని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఈ ఇటీవల జరిగిన ఫోన్ కన్వర్జేషన్లో సునీత సెల్ పాయింట్ వాళ్ళు, అలాగే బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి మాస్ సెల్ ఫోన్ షాప్ వాళ్ళు లేబర్ ఆఫీస్కి కంప్లైంట్ చేయడంతో వాళ్ళు విచారణ చేసి మాకు దరఖాస్తు చేయడం జరిగింది. ఆ దరఖాస్తు పరిశీలించిన పిదట కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టడం జరిగింది. దానిలో నల్గొండ పట్టణంలో గత కొన్ని రోజులుగా లేబర్ ఆఫీస్ కమిషనర్ నాగేశ్వరరావు అనే పేరుతో నేను నల్గొండ కొత్తగా వచ్చాను.